నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో చాలా చేంజెస్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇద్దరు వ్యక్తులకి అంటే కొడాలి నానికి ఇంకా వల్లభనేని వంశీకి ఒక పని అప్పచెప్పారని తెలుస్తుంది. ఇంతకు ఆ పని ఏంటి, వాళ్ళు అది నెరవేర్చారా లేదా? సో ఈ అంశాన్ని మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నానికి ఇంకా వల్లభనేని వంశీకి ఒక పని అప్పచెప్పారు అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ పని ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని వాళ్ళు అసలు చేశారా లేదా? అంటే వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, వంగవీటి రాధాని వైసీపీలోకి తీసుకురావాల్సిన బాధ్యతను అప్పచెప్పారు అని తెలుస్తుంది. అందుకే వాళ్ళిద్దరూ వెళ్ళారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళిద్దరూ నోటికి పని చెప్తే బాగుండదని అని మామూలుగా ఇంతకుముందంతా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టిచ్చారు కదా. అంటే వాళ్ళకి స్క్రిప్ట్ వెళ్తే స్క్రిప్ట్ ప్రకారం తిట్టారు వాళ్ళిద్దరూ. కాబట్టి ఇప్పుడు అలా తిడితే బాగోదు కాబట్టి అంటే వాళ్ళకి ఏదో ఓ పని అప్పచెప్పాలి కదా. మరి తెలుగుదేశం నుంచి తీసుకొచ్చినందుకు గాను ఓ పని అయితే చెప్పాలిగా, వాళ్ళని వాడాలి కదా. ఆ వాడకం కోసం వాళ్ళని ఇప్పుడు రాధా ఇంటికి పంపించారు. రాధా ఇప్పటికీ 3 సార్ల నుంచి 4 సార్ల వరకు ప్రెస్ వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా నిష్కర్షగా నేను వెళ్ళను అని చెప్పటం జరిగింది. ఏది వైసీపీ పార్టీలోకి. రైట్. అతనికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అతన్ని పార్టీలోకి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి? ఒకప్పుడు కొన్నాళ్ళు పనిచేశాడు, వైసీపీలో ఉన్నప్పుడు అతనికి ఇచ్చిన మాట వేరు. పార్టీలోకి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఎలాగో వచ్చాడు కదా, పాలిగాడిలాగా పడుంటాడులే అన్నట్లు అనుకుని అతనికి చేస్తామన్నది అంటే ఎమ్మెల్యే టికెట్ ఏదో చేయలేదు. దాంతో అతను విసిగి వచ్చేసాడు వెనక్కి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అతను కావాలి. ఎందుకు? నాయుడులకి సంబంధించిన ఓట్లు, కాపు ఓట్లు కొల్లగట్టాలి అంటే గనక రాధా ఇటువైపుకి రావాలి. దీన్ని బట్టి ఎంత అభద్రతాభావంలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతుంది. ఇప్పుడు బరిలోకి రాబోయే ముందే ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే, ఇంత భయపడుతున్నాడు అంటే, ఇంత పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు అంటేనే మనకు అర్థమైపోతుంది. రైట్. అంటే ఇక్కడ ఒప్పుకున్నట్టేనా మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఓటమిని అంగీకరిస్తున్నట్టేనా అని మనం అనుకోవచ్చా మరి? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు తీసుకొస్తున్న మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళు ఇస్తున్న ప్రకటనలు కావచ్చు, వాటిని బట్టి అంటే వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు మేము డి అంటే డి అనేటట్లు ఉన్నారా, లేకపోతే బలమైన శత్రువు వస్తే గనక కొంచెం వెనక్కి తిరిగి పారిపోయేలా ఉన్నారా అనేది మనకు అర్థం అవుతుంది. డి అంటే డి అనే పరిస్థితిలో అయితే జగన్మోహన్ రెడ్డి లేడని తెలుస్తుంది. ఇప్పుడు అసలు రాధాని వెనక్కి రప్పించుకోవాలి అనే ఉద్దేశంలోకి ఎందుకు వెళ్ళాడు? కాపుల ఓట్ల కోసమే కదా. అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కలవకుండా ఉండడం కోసం నానా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. రకరకాల విన్యాసాలు చేశారంటే ఆశ్చర్యపోకర్లా. ఎన్ని విన్యాసాలు చేసినా వాళ్ళిద్దరిది పొత్తు ఖరారైపోయింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పాటు ఉంటే గనక కాపుల ఓట్లన్నీ అటే పడతాయి అనే ఉద్దేశం వచ్చి ఇప్పుడు కాపు నాయకుల్ని చీల్చాలి అని చెప్పి అతని ఉద్దేశం. దానిలో భాగంగానే నిన్న మొన్న చేగొండి హరిరామ జోగయ్య తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఏమనంటే పవన్ కళ్యాణ్కి సీఎం పోస్ట్ ఇవ్వాలి అని బహిరంగ లేఖ రాశాడు. ఎవరికి? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి కలిపి రాశాడు. ఇది పవన్ కళ్యాణ్ రాయించుకున్నాడేమో అనే ఒక సందేహం చాలామందికి రాకపోదు. కానీ కాపులు ఓట్లు కావాలి అని కూర్చుంది ఈవేళ. ఎలాగూ పవన్ కళ్యాణ్ ఇటు ఉన్నాడు కాబట్టి కాపుల ఓట్లకి విడిగా గాలం వేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడికి. పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. ఆ అవసరం ఎవరికి ఉంది?
వైసీపీ పార్టీకి ఉంది. అందుకని వైసీపీ పార్టీ తన ఎజెండాని హరిరామ జోగయ్య నోటి ద్వారా తెప్పిస్తున్నారనమాట. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే గనక, పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలి అని ఉంటే గనక వచ్చి చంద్రబాబు నాయుడుతో కూర్చొని చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాయక్కర్లా, సీక్రెట్ లేఖ కూడా రాయొచ్చు. ఇదేంటంటే కాపుల మనోభావాలతోటి ఆడుకోవాలి అంటే వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆ దృష్టి మరల్చడం కోసం హరిరామ జోగయ్య ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైనా చరిత్రలో ఒక పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయ్యి వాళ్ళు ఒక 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెజారిటీ అసెంబ్లీ సీట్లు వాళ్ళు పొందిన తర్వాత ఆ పార్టీ ఉండగా ఇప్పటి వరకు ఎలక్షన్స్లో పోటీ చేసిందే ఒకసారి, ఆ ఒకసారి కూడా ఒకే ఒక్క సీటు గెలవడము, పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవటము ఉన్న పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి స్థానం ఇస్తారు అని చెప్పి ఏ విధంగా హరిరామ జోగయ్య, ఎందుకంటే ఆయన్నేమి తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు, ఆయన చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, అలా చెప్పించారు. ఆయనైతే చెప్పడు ఆ మాట, అతనితో చెప్పించటమే. చెప్పించింది ఏంటి అంటే ముద్రగడ పద్మనాభము ప్లస్ జగన్మోహన్ రెడ్డి కలిసి హరిరామ జోగయ్య వీళ్ళు ముగ్గురు కలిసి భేటీ అయ్యి ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే కాపు ప్రజలందరినీ గందరగోళపరచాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేస్తున్నాడు. ఆ ప్లాన్లో భాగమే ఇప్పుడు రాధా ఇంటికి కూడా పంపించటం. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు అభ్యర్థులు లేక వెతుక్కుంటున్నారు మనుషుల్ని. ఇప్పుడు కూడా రీసెంట్గా చూస్తున్నట్టయితే నెల్లూరు నుంచి కూడా ఆలి గారు వెనకడుగు వేసినట్టే మనకి సమాచారం ఉంది. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థికి టికెట్ ఇద్దామనుకున్నా వాళ్ళు ఇద్దామని ముందుకెళ్ళినా వాళ్ళు వద్దా అంటున్నారు, లేకపోతే మేము వస్తామన్న వాళ్ళదేమో వాళ్ళకి అసలు లేదని చెప్తున్నారు. సో అసలు వీళ్ళకి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? వస్తామన్న వాళ్ళని వద్దంటున్నారు, ఇస్తామన్న వాళ్ళని వాళ్ళు వద్దురా ముర్రా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు వైసీపీ పరిస్థితి ఏంటి మేడం అసలు? అంటే ఇప్పుడు వాళ్ళు అభ్యర్థుల్ని వెతుక్కుంటున్నారు అన్నమాట వాస్తవం. ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఆ గెలిచిన స్థానంలో ఆ గెలిచిన వ్యక్తికి సీట్ ఇవ్వట్లేదు ఆయన. ఎందుకు ఇవ్వట్లేదు అంటే గ్రాఫ్ సరిగా లేదు అని. కానీ వాళ్ళ వ్యక్తుల గ్రాఫ్ కన్నా కూడా, వాళ్ళ వ్యక్తిగత గ్రాఫ్ కన్నా కూడా పార్టీ గ్రాఫు జగన్మోహన్ రెడ్డి గ్రాఫే బాగోలేదన్నది వాస్తవం. ఒక ఎమ్మెల్యేకి చెయ్యాలి అని ఉన్నా ఒక సీఎంకి చేసే ఉద్దేశం లేకపోతే ఎమ్మెల్యే ఎలా చేస్తాడు? అదే సీఎంకి చెయ్యాలని ఉండి ఎమ్మెల్యే చెయ్యకపోతే ముళ్ళుగర్ర పెట్టి పొడి చేయినా సరే పని చేయిస్తారు. అవును. కానీ అసలు సీఎంకి పనిచేసే ఉద్దేశం లేనప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది, వాళ్ళు చేష్టలుడిగి కూర్చున్నారు. అలాంటి వాళ్ళని మీరు సరిగా పనిచేయలేదు అనడానికి లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? గెలిచినా సరే సిట్టింగ్ స్థానాలను కూడా సిట్టింగులకు ఇవ్వకుండా వేరే నియోజకవర్గాలకు పంపిస్తున్నాడు. అంటే ఇలా ఏ రకంగా చూసినా సరే నేను ఓడిపోతానేమో అనే ఒక భయం మట్టుకు అతన్ని వెంటాడుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు అతను వెంటనే చేయగలిగిన పని ఏంటి అంటే కాపు ఓటర్లని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ ఐకమత్యాన్ని బ్రేక్ చేయాలి, దెబ్బతీయాలి. అందుకని ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు? నిన్న మొన్న ఆయనతో ఆ స్టేట్మెంటు, ఇవాళ వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికి పంపించటము, ఇవన్నీ చేస్తున్నాడు. పైగా ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధా వెనక్కి రాడు. ఇది వాస్తవం. అతను ఇంతకుముందే రాను అని చెప్పాడు. పైగా ఈ మధ్యకాలంలో అతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా జనసేన పార్టీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాంటప్పుడు ఎందుకు వస్తాడు చెప్పండి? ఆ పెళ్ళికి పవన్ కళ్యాణ్ చాలా దగ్గరుండి ఆ పెళ్ళి జరిపించడం జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా కొడాలి నాని వీళ్ళు వెళ్తే వీళ్ళని జనాల్లో ఆ తోపులాట్లో వీళ్ళు ఎక్కడో వెనకబడిపోయిన మాట వాస్తవం. అంటే వాళ్ళకి ఆ పెళ్ళిలో కూడా అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు నిజంగా వీళ్ళకి ప్రాధాన్యత ఉంటే గనక స్పెషల్గా మనుషుల్ని పంపించైనా పలానా వాళ్ళు వస్తున్నారు వాళ్ళని తీసుకురండి అంటారు కదా. మరి ఆ రిసెప్షన్ అయితే ఆ రోజు అక్కడ లేదు. ఏది ఏమైనప్పటికీ మనకు అర్థమైంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి
చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నాడు. దానిలో భాగంగానే ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు వేద్దామని చూస్తున్నాడు. కానీ వీటికి సమయం దాటిపోయింది. నిజంగా గనక ఇలాగ కావాలి అని అనుకుంటే, కాపులు ఓట్లు కావాలి అని గనక అనుకుంటే గనక అతని స్ట్రాటజీస్ వేరేగా ఉండాలి. నిజానికి పవన్ కళ్యాణ్ ఎంత సినిమా యాక్టర్ అయ్యుండి ఒక కాపు కులంలో ఉన్నందుకు గాను అతను కేవలం కాపు కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏ రోజు లేడు పవన్ కళ్యాణ్. కాపులే అతను ఓన్ చేసుకున్నారు తప్పితే ఇతను నాకు కేవలం కాపులు మాత్రమే కావాలి అనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ లేడు. ఏ రాజకీయ పార్టీ కూడా అట్లా ఉంటే, ఒక కులానికి సంబంధించి ఉంటే అది, ఎందుకంటే ఒక కులం వాళ్ళే ఓట్లు వేస్తే ఎవరైనా గెలుస్తారా? అన్ని కులాల వాళ్ళు వెయ్యాలి కదా. కానీ వంగవీటి రాధాని మట్టుకు ఒక కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసి అతన్ని తనతోనే ఉంచుకున్నట్లయితే గనక కాపు ఓట్లు కొన్ని చీలటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అతను చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.